ఇంకోటి కువైట్ కంట్రీలో కూడా మర్డర్లు ఎక్కువ అవుతూ ఉంటాయని చెప్పి వింటూ ఉంటాము. అంటే కొంతమంది చేస్తారు, పిల్లనాయలు ఉంటారు కొంతమంది కోవిడ్ పిల్లోళ్ళు. వాళ్ళకి అదొక కుషాలన్నమాట. ఓకే. గన్లు పెట్టుకుంటారు, కత్తులు పెట్టుకుంటారు, కావాల్సుకొని రాడ్లు కొట్టుకోవడము. సో ఇట్లాంటివన్నీ కుషాలు ఈ నడవన ఎక్కువ అయిపోయినాయి అవి. ఇంకా ఈ నడవన పిల్లనాయలు ఎక్కువ అయిపోయినాయి, రచ్చలు పడ్డం, కొట్టుకోవడం, రోడ్ల మీద కార్లతో గుద్దుకోవడము, ఇట్లాంటి ఎక్కువ అయిపోయినాయి. ఓకే. తెలుగు వాళ్ళకి ఇబ్బందులు పెడుతుంటారు అక్కడ? తెలుగు వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టరు. ఓకే. ఇబ్బంది అంటే ఇదే ఇళ్ళల్లో ఏదన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో నేను డ్రైవర్ అయితే నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే నన్ను అంతే. బయట వాళ్ళు ఎవరు వచ్చి నేను ఇబ్బంది పెట్టరు. ఓకే. బయట కోయటి వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మా కోయటి పోయి వాళ్ళతో రచ్చపడతాడు, అట్లా ఉంటుంది. ఓకే. అంటే అక్కడ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది? మీరు డ్రైవర్గా చేస్తారు కదా అక్కడ, ఎలా ఉంటుంది అక్కడ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఏ విధంగా ఉంటాయి? పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎక్కడికైనా మిస్టేక్ చేసినా కెమెరాలు రెడీగా ఉంటాయి. అక్కడ ఊరికే జైలు వేస్తారంట కదా? ఊరికే అంటే అక్కడ చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే దొంగతనము, లంజరికము ఇట్లాంటి వేస్తే బేహసరు లోపల. ఓకే. చిన్న దొంగతనం చేసినా అయిపోయాయి. చిన్నది ఏది ఎత్తుకున్నా అయిపోయింది. దొంగ పెద్ద దొంగ వేస్తారు. ఓకే. ఎవరైనా వెళ్ళారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు జైలుకి? చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు తెలియరు, చాలా మంది ఉన్నారు జైల్లో ఉన్నారు కదా. అవును, తెలుగు వాళ్ళు కూడా ఏ జైల్లో పోయినా మనల్ని కలుస్తారు అంటూ ఉంటారు. ఈ నడవన కానూన్ అని ఒకటి పెట్టినారు. అంటే కానూన్ అంటే చాలా ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళందరినీ రిలీఫ్ ఇస్తాను అనమాట. మన ఇండియా కానూన్ అని వాళ్ళకి పెడుతుంది. జైల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపిమని చెప్పి సమావేక్షాన్ని పెడతారు అనమాట. ఈ నడవనే పెట్టినారు అది. అవును, చాలా మంది వచ్చారు ఇండియాకి. అవును, అట్లా పెడతా ఉంటారు అప్పుడప్పుడు. అంటే ఒక తెలుగు వాడిగా అక్కడ తెలుగు వారి కష్టాలు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు చూస్తూ ఉంటే నీకేమనిపిస్తూ ఉంటుంది అన్న? ఈ కోవిడ్ వద్దురా నాయన అనిపిస్తుంది. స్టార్టింగ్ అలా అనుకున్నారా? ఎగ్జైట్మెంట్? మా అమ్మ 14 ఏళ్ళు ఉంది సౌదీలో. అంటే కోవిడ్ అవతల సౌదీ. అవునా? సో అదంతా ఒకటే. సౌదీలో 14 ఏళ్ళు ఉంది. నేను అంత పిల్లోడిని, అప్పుడు వదిలేసిపోయింది. అందరూ మీ అమ్మ చచ్చిపోయిందిరా, ఫోన్ చేద్దాం సరిగా. ఫోన్లు ఉండేవి కాదు అప్పుడు, ల్యాండ్ ఫోన్లు ఉండేవి. సో మీ అమ్మ చచ్చిపోయింది అని బాధ పెట్టేవాళ్ళు అమ్మ. 14 ఏళ్ళు ఉంది అక్కడే. వదిలిపెట్టి వెళ్ళిపోయిందా మిమ్మల్ని? వదిలిపెట్టిందంటే ఇంకా బతుకుదురు కోసం పోయింది. అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు, హౌస్ అరెస్ట్ చేసినారు, రూమ్ లో వేసి అన్నం పెట్టకుండా సరిగా. మా అమ్మని సిగరెట్లతో కాల్చి చాలా ఇబ్బంది పెట్టినారు మా అమ్మని. అక్కడ కువైట్ లో? సౌదీలో. ఓకే. సౌదీ చాలా మంచి కంట్రీ అనమాట, ఈ కువైట్ కన్నా కొద్దిగా బెస్ట్ అక్కడ. కానీ అక్కడే ఎందుకో మా అమ్మని చాలా ఇబ్బంది పెట్టినారు. మళ్ళీ మా అమ్మ 14 ఏళ్ళు అంత ఇబ్బంది పడి ₹1 కూడా తేలా ఇంటికి. కానీ మళ్ళీ సౌదీకి పోయింది మా అమ్మ. అదే ఆ ఇంటికి కాదు, వేరే ఇంటికి. ఇంకా మా అమ్మ డేర్ చూసుకోండి. ఓకే. అంత ఇబ్బందులు పడ్డా కూడా మళ్ళీ పోయింది సౌదీకి, వేరే ఇంటికి. అంటే డబ్బు. ఓకే. అంటే అమ్మ చిన్నప్పుడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు అన్న మీరు? 2 అక్కలు, ఒక చెల్లి, నేను. అందరికి పెళ్ళి అయిపోయినాయి ఇప్పుడు. ఓకే. 2 అక్కలు, ఒక చెల్లి, మీరు. నాన్న చనిపోయాడు. సో ఇలా హెల్త్ ఇష్యూ అన్న. ఎలా ఉంటుంది నాన్నతో బాండింగ్ మరి? నాన్న తాగుతాడని నేను మాట్లాడేవాడిని కాదు. నాన్నతో మాట్లాడలే? ఎక్కువ బాండింగ్ లేదా? ఎక్కువ మాట్లాడను. ఎందుకు? తాగుతాడని. తాగుతూ ఉంటారు కదా. తాగుతూ ఉంటారు, అప్పుడు తెలియదు కదా నాకు. సో ఆయన పోయిన తర్వాతే తెలిసింది ఆయన విలువ. అంటారుగా, ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, ఒక మనిషి మన చేజారిపోయినాక ఆ మనిషి వాల్యూ ఏదో తెలుస్తుంది అని చెప్పి. అందుకే నేను మా అమ్మని కాపాడుకోవాలి. ఏమంటుండేవారు నాన్న ఇప్పుడు మరి మీతో? సో నాన్న కూడా అటు వెళ్ళిండా? స్టార్టింగ్ లో చెప్పారు నాన్న మమ్మీ మొత్తం అక్కడే. అంటే మీ మదర్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నాన్న మీతో ఉండేనా? ఉన్నాడు. ఓకే. మా నాన్న వెళ్ళకుండా అమ్మని పంపించారు మరి? అదే నాకు నచ్చదు. అదొకటి, ఇంకా తాగుడు, ఇవి రెండు నాకు నచ్చలేదు ఆయన దగ్గర. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఆడవాళ్ళు కువైట్కి పోకూడదు, గల్ఫ్ కంట్రీకి పోకూడదు. ఇప్పుడు కువైట్లో ఉండే వాళ్ళంతా ఎట్లా అంటే ఆడవాళ్ళు మొగుడు చేతకానవాడు, లేదా మొగుడు ఇంకొకటి ఎత్తుకొని వాళ్ళు, లేదా మొగుడు చచ్చిపోయిన వాళ్ళు, మొగుడు చేతకానవాడు, ఈ తాగుబోతోళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఉన్నారు కువైట్కి. సో మొగుడు సక్రంగా ఉంటే కువైట్కి పోరు ఎవరు. ఓకే. ఓకే. సో మా నాయన కూడా సేమ్ ఆ ప్రాసెస్. ఆయన తాగుబోతాడు కాబట్టి మా అమ్మ పోయింది. బాధ అనిపిస్తూ ఉంటుంది అన్న? బాధ అంటే ఆయన పోయినాక బాధ అనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు మాత్రం నువ్వు మా అమ్మని అంత ఇబ్బంది పెట్టినావు అని కోపం వచ్చింది. ఎంతైనా కన్నతల్లి కాబట్టి ఆ ప్రేమ ఉంటుంది. అంటే నాన్నపై కూడా ప్రేమ ఉంటుంది. అంటే ఎప్పుడు నాన్నతో ఎప్పుడు గొడవ అవుతుండేదా మీకు? గొడవ నేను మాట్లాడను అసలు మాట్లాడను నాన్నతో. అంటే తెలుగు వచ్చినప్పటి నుంచి మాటలు బంద్ చేసినాం అనమాట. అంటే ఆయన ఆమెను పెట్టిన ఇబ్బందులు అట్ట చూసినాను అనమాట నా కల్లారా. మా అమ్మని ఇబ్బందులు పెడతా ఉంటా. సో అందుకు నేను అంతగా మాట్లాడాను కాదు. ఏమంటే ఏమైనా తిన్నామంటే అది తిన్నా అంతే. అంటే ఏమనిపిస్తూ ఉంటుంది అని అంటే మనం చిన్నప్పుడు అంటే ప్రతి ఇంట్లో, అంటే మన ఇంట్లో ఎవరింట్లో అయినా ప్రతి ఇంట్లో చిన్న ఉన్నప్పుడు ఆ కష్టాలు చూస్తూ ఉంటే
సో పెద్ద అయినాక మనకు అనిపిస్తుంది కదా ఎప్పుడెప్పుడు పెద్ద అవుతామా, ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తామా, ఎప్పుడెప్పుడు జాబులు చేసి మన అమ్మని మంచి చూసుకుంటామా అని, అంటే ఆ సందర్భాలు అనిపించిందా మీకు? నేను చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉన్నా. చిన్న ఉన్నప్పటి నుంచి నేను 6th క్లాస్, మా అమ్మ పోయింది, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ పోయింది. ఇంకా 6th 7th నుంచి నేను చేయని వ్యాపారం లేదు, చేయని పని లేదు, అన్ని పనులు చేసిన. ఈ పని అని లేదు, మొత్తం అన్ని పనులు చేసిన. కూరగాయలు అమ్మినా, మామిడికాయలు అమ్మినా, జ్యూసులు అమ్మినా, చపాతీలు రోడ్ల మీద చపాతీలు వేసి అమ్మినా, అన్నీ చేసిన. మొత్తం ఈ పని అని లేదు. మెకానిక్ షెడ్లలో పని చేసిన, ఆటో దోలినా, కార్ దోలినా, లారీలు దోలినా, అన్నీ అయిపోయినాయి. చిన్న ఏజ్ ఉంటే కష్టాలు పడుకుంటూ వచ్చినారు. అన్నీ అయిపోయినాయి. ఎలా అన్న అంటే ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా, ముగ్గురు అయిపోయినా? అన్నీ మా అమ్మే చేస్తుంది. బాబా సూపర్ అన్న తల్లి. ముగ్గురు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది మరి? అమ్మ నా దగ్గరే. ఎలా చూసుకుంటున్నావు మరి అమ్మని? ఇప్పుడైతే బంగారంగా చూసుకుంటున్నా. అంటే ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు కదా, సో ఆమె కూడా నాకు హెల్ప్ చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంది, సో ఇప్పుడు నేను బంగారంగా చూసుకుంటాను. ఓకే, ఉన్న దాంట్లో అంటే అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, అరే యూట్యూబ్ నుంచి మస్తు రెవెన్యూ వస్తుంది వానికి ఏందని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో మనం ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఎవరు చూడరు, సంపాదిస్తున్న ఫుల్ డబ్బు వస్తుందని చూస్తారు. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? చాలా. కోవిడ్లో ఉన్నప్పుడే ఆల్రెడీ మా ఊర్లో టాక్ వచ్చేసింది 20-30 లక్షలు సంపాదించాడని. అదే 20-30 లక్షలు ఉంటే నేను ఎందుకుంటాడు, అదే మరుసటి రోజు ఇంటికి వచ్చేసింది నేను. చాలా మంది కూడా అన్నారు, ఆ టాక్ వచ్చింది. ఈనాడు కూడా ఒక వీడియో వచ్చింది, వాయిస్ ఓవర్ చెప్పి ఒక వీడియో వదిలింది, ఎవరు ఆమె తెలీదు, ఆ ఛానల్ పేరు అది తెలీదు. సో ఆమె అంటుంది నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాను యూట్యూబ్ నుంచి. నెలకు 2 లక్షలు అంటే ఇంకేమో, నేను ఇంకొక రేపు సంవత్సరంలో ఇల్లు కడతా. ఇల్లు లేదన్న అక్కడ ఇప్పటికీ? సొంత ఇల్లు లేదు, రెంట్లోనే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి నేను పని చేస్తాను. నేను 150 రూపాయలతో కట్టినా బాడిగా. ఓకే, హౌస్ రెంట్ 150 రూపాయలతో. 150 రూపాయలు ఇప్పుడు 3500. ఇంకా చెప్పు ఎన్ని ఏళ్ళ నుంచి కడుతున్నాను? నేనే కడతాను. అది మా అమ్మ మా నాయన చేతి మీద బయలు, నేనే కడతాను. అప్పుడు పని చేసుకుంటే కడతాను? అప్పుడు కూడా పని చేసుకుంటాను. అంటే చాలా కష్టమే ఇట్లా, అంటే ఈ జనరేషన్లలో ఇట్లా జీవించాలన్నా, ఇట్లా బతకాలి అన్నా బతకలేరు. మేబీ నాకు తెలిసి చాలా మంది బతకలేరు. ఒక 50,000 అప్పు అయితేనే అది ఎట్లా కట్టాలరా బాబు అని చెప్పి కష్టపడుతున్న రోజులు ఇవి. ఇలా యూట్యూబ్ వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు అంట. ఇప్పుడు కొద్దిగా పూనుకున్నా, ఇప్పుడే ఒక పిల్లర్ నాటినా, ఇంకా అన్ని పిల్లర్లు నాటి లేపాల. ఎందుకన్నా ఎప్పుడు ఫస్ట్ మీరు యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? నేను ఫస్ట్ యూట్యూబ్లో డబ్బు సంపాదిద్దామని నేను స్టార్ట్ చేయాల. ఏదన్నా మన టాలెంట్ దాంట్లో పెడదాం, ఏదైనా ఛాన్స్ రాదా. ఇప్పుడు నెల్లూరు వాళ్ళు ఈ కొన్ని మూవీ షార్ట్లు తీసుకొని వీడియోలు తీస్తూ ఉంటారు, షార్ట్ మూవీస్. ఈ ఛత్రపతి ఫైట్స్ అంట అవి అంటే, అది స్టార్ట్ చేసిన ఒకసారి. సో అంత రీచ్ రాలా. అంటే సపోర్ట్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దగ్గర ఇది ఉండాలా, సపోర్ట్ ఉండాలి. సో రెండు లేవు, కానీ ఎట్టొస్తాడు బయటికి రాడు కదా. సో చేసినాము, అన్నీ చేసినాము, షార్ట్ ఫిల్మ్ చేసినాము, అన్నీ చేసినాము, కానీ రీచ్ రాలా. సరే ఈ వ్లాగ్స్ అంటే అసలు నచ్చదు నాకు. ఓకే, కానీ జనాలు ఇయ్యే లైక్ చేస్తున్నారు. ఫస్ట్ బ్లాగ్ ఏందన్నా? ఫస్ట్ నేను చేసింది కువైట్లో. నేను ఫస్ట్ అందరికి హెల్ప్ చేస్తా ఉన్నా చాలా వరకు. అవును, చూసా, ఒక బాక్స్ లో ఉంది, ఆ బాక్స్ లో స్కానింగ్ పెట్టి కూడా చూపించారు. అది వచ్చి ఇప్పుడు నేను అడుక్కునేది కానీ అది నేను ప్రజెంట్ చాలా మంది, నువ్వు ఎందుకు కువైట్కి పోతావు, ఇక్కడే ఉండొచ్చు కదా, బండి తీసుకొని కార్ తీసుకొని ఇక్కడే ఉండొచ్చు కదా అని చాలా మంది అడిగితే, నేను సరే అంతమంది నా మీద జాలి చూపిస్తున్నారు, ఎట్లా జాలి చూపిస్తారేమో అని చెప్పి ఒక పోస్ట్ పెట్టినా నేను, అంతే. దానికే వల్గర్గా మాట్లాడేసినారు. నీ ₹1 వద్దురా సాయం అని చెప్పి డిలీట్ చేసేసిన దాన్ని. నేను నాకు వద్దనే వద్దని చెప్పి నేను పెట్టలా, ఆ వీడియో పెట్టలా, నేను డిలీట్ చేసాను. ఇంకా ఎలా ఉంటుంది నాకు ఇట్లా, ఏదో బాక్స్ ఏదో చూపించారు, ఏదో అందులో బట్టలు ఏదో వేస్తున్నట్టు. అది వచ్చి అది ఏరియాకి ఒక బాక్స్ పెడతారు. పేద పిల్లలకి వేరే దేశానికి పోతాయి, ఆ దేశంలో ఉండరు, వేరే దేశానికి పోతాయి అనమాట. మన దగ్గర వేస్ట్ గుడలు కానీ, వేస్ట్ ఏదన్నా బెడ్షీట్లు కానీ అలాంటివి వేసినామంటే వాళ్ళకి పోతాయి అనమాట. అవి సో అవి చేరుస్తారు. దాంట్లో కూడా వేసినా నేను. ఫస్ట్ నేను అయ్యే చేస్తాను, హెల్పింగ్ వీడియోలో చేస్తా ఉన్నా. ఇక్కడ రాజంపేటలో కూడా చాలా వరకు హెల్పింగ్ వీడియోలో చేశాను నేను. చేసిన అవి కూడా రీచ్ లేదు. సో ఇంకెట్ట కాదరా వ్లాగ్స్ చేద్దాం, ఒకసారి స్టార్ట్ చేద్దాం అని చెప్పి కువైట్లో మా బండ్లు ఎన్ని ఉన్నాయి అని చెప్పి ఒక షార్ట్ పెట్టినా. అది సుమారు పోయింది, మిలియన్లో పోయింది. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్, ఇదైతే బాగున్నది రా అని. కథ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు.